Hi everyone. Morning. Hey, bro, good morning. So in yesterday class, మనం yesterday class లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే సర్వీస్ నౌ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, సర్వీస్ నౌని మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఓకే, లైక్ మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ ని రికార్డ్ చేసి దాని మీద వర్క్ చేసి సో ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే మన ఆర్గనైజేషన్స్ లో ఏదైనా అప్లికేషన్స్ కానీ క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. సో నేను ఇక్కడ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను స్టెప్ బై స్టెప్. సో సేమ్ ప్రొసీజర్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ నాతో పాటే ఫాలో అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడానికి ముందు మనం సర్వీస్ నౌ డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అది క్రియేట్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు బ్రౌజర్ లో సర్వీస్ నౌ డెవలపర్ అని టైప్ చేయండి. బ్రౌజర్ లో సర్వీస్ నౌ డెవలపర్ అని టైప్ చేయండి. ఓకే, ఎంటర్ కొట్టండి. మీకు సర్వీస్ నౌ డెవలపర్ అని టైప్ చేయగానే బ్రౌజర్ లో కొన్ని లింక్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ లింక్ సర్వీస్ నౌ డెవలపర్స్ హోమ్. ఫస్ట్ లింక్ ఏముంది? సర్వీస్ నౌ డెవలపర్స్ హోమ్. ఓకే, దాని యొక్క URL చూడండి, https://developer.servicenow.com. ఈ URL ఓపెన్ చేయండి. ఓకే, సో developers.servicenow.com అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి. ఎస్, నేను ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో developer.servicenow.com వెబ్సైట్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేస్తాం. సో నాతో పాటే ఫాలో అవ్వండి సో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, వన్స్ మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత సో మనం ఫస్ట్ టైం ఈ వెబ్సైట్ విజిట్ చేస్తున్నాం కాబట్టి సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ అని కొట్టండి. అంటే ఈ వెబ్సైట్ లో ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము, మన యూజర్ అకౌంట్. ఓకే, సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్. ఎస్, సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్. సో ఇది ఈ రిజిస్ట్రేషన్ పేజ్ కి నావిగేట్ అయింది. ఎప్పుడైతే సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేశామో ఇది రిజిస్ట్రేషన్ పేజ్ కి నావిగేట్ అయింది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసాం. ఫస్ట్ నేమ్, సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ. సో ఈ ఫస్ట్ టైం లాస్ట్ టైం దగ్గర మీ నేమ్స్ ఇచ్చేసుకోండి. ఓకే, ఫస్ట్ టైం లాస్ట్ టైం మీ నేమ్ ఇచ్చేసాను. ఓకే, సో ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇచ్చేసాను. ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, సర్వీస్ నౌ సర్వీస్ నౌ ట్రైనింగ్ 1307. ఇది నా మెయిల్ అడ్రస్, ఇది ఇచ్చేస్తాను. ఓకే, సర్వీస్ నౌ ట్రైనింగ్ 1307 ఇది ఇచ్చేస్తుంది. ఓకే, కంట్రీ, సో ఇక్కడ మీ కంట్రీ సెలెక్ట్ చేస్తుంది, ఇండియా. ఓకే, పాస్వర్డ్ అండి అందరము ఒకటే పాస్వర్డ్ యూజ్ చేద్దాం. పాస్వర్డ్ ఓకే, training@the rate of ఉంటుంది, టీ క్యాపిటల్. సో అందరము ఎందుకు ఒకటే యూనిక్ పాస్వర్డ్ పెట్టుకుందామని చెప్తున్నానంటే ఫ్యూచర్ లో మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నేను మీ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, అందరం సేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఓకే, అట్లాగే మీ సర్వీస్ ఇన్స్టాన్సెస్ ఫ్యూచర్ క్లాసెస్ నాకు అవసరం ఉంటుంది అన్నమాట కొన్ని కాన్సెప్ట్స్.
ఓకే. అప్పుడు నేను ఈజీగా లాగిన్ అవ్వడానికి హెల్ప్ అవుతదన్నమాట. ఓకే. సో, అందరం యూనిక్ పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల గూడా మనకైతే ఇష్యూ అయితే ఏమీ ఉండదు గదా! లైక్ మన పర్సనల్ డేటా అయితే ఏమీ ఉండదు గదా! ఇందులో. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకే. యెస్. పాస్వర్డ్. ఏం పాస్వర్డ్ సార్? చూడండి. training@123 టీ క్యాప్. మాక్సిమం అందరూ ఇదే పెట్టుకుంటారు. ఫ్యూచర్‌లో మీకేమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఈజీగా లాగిన్ అవ్వడానికి ఉంటది. ఎక్స్‌క్యూజ్ మీ. ఒక్కసారి మళ్ళీ చెప్పరా ప్లీజ్? ఓకే. నేనిప్పుడే లాగిన్ అయ్యాను. అందుకోసం ఒక్కసారి చెప్పరా? మీ పేరండి? నా పేరు తులసి అండి. ఇది ఐఫోన్ అని వస్తుంది. జూమ్ నేమ్ చేంజ్ చేసుకుంటారా? చేస్తా అండి. చె నేనిప్పుడే జస్ట్ లాగిన్ అయ్యా. అందుకనే ఇట్స్ ఓకే. ఒకసారి ముందు చెప్పు. ఇట్స్ ఓకే. చెప్తాను, ఒక్క నిమిషం అండి చెప్తాను. ఓకే. ఓకే. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ ఓకే. ఐఎమ్ నాట్ ఏ రోడ్. మోటార్ సైకిల్ ఓకే. సో, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ స్టేట్మెంట్ చదవండి. జనరల్‌గా ఎవరు చదవరు. సో, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. ఓకే. మళ్ళీ ఒకసారి ఈ ఫార్మ్‌కి ఎలా నావిగేట్ అవ్వాలో చెప్తాను చూడండి. బ్రౌజర్‌లోకి వెళ్ళి సర్వీస్ నౌ డెవలపర్ అని టైప్ చేయండి. ఓకే. ఎంటర్ కొట్టండి. సో, మీకు ఫస్ట్ వెబ్‌సైట్ అండి. లైక్ developer.servicenow.com అని చెప్పేసి వస్తుంది. సర్వీస్ నౌ డెవలపర్స్ ఫర్ ఇది ఓపెన్ చేసేసాను. ఓకే. మనము ఈ వెబ్‌సైట్ ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, మనకి ఈ వెబ్‌సైట్‌లో యూజర్ అకౌంట్ లేదు కాబట్టి, సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్లింగ్ మీద క్లిక్ చేయండి. ఓకే. సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్లింగ్ మీద క్లిక్ చేయండి. వెయిట్. ఇక్కడ చూడండి. సో, లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అయింది. ప్రీవియస్‌లీ లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వలేదు. ఒకవేళ లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అయిందనుకోండి, సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్లింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అగైన్ నీడ్ అసిస్టెంట్ గెట్ సర్వీస్ నౌ ఐడీ అని ఉంది చూడండి. ఇక్కడ గెట్ ఏ సర్వీస్ నౌ ఐడీ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కానీ సేమ్ పేజ్, సేమ్ రిజిస్ట్రేషన్ పేజ్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకే అండి. సో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ సర్వీస్ నౌ డెవలపర్ అని టైప్ చేయండి. మీకు developer.servicenow.com అనే వెబ్‌సైట్ లింక్ ఇక్కడ వస్తది. సర్వీస్ నౌ డెవలపర్స్ హోమ్ అనే పేరుతో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అండ్ స్టార్ట్ బిల్లింగ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మనం విజిట్ చేస్తున్నాం. సమ్ టైమ్స్ డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయితది. ఇప్పుడు లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్. డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయితే ఓకే. ఒకవేళ లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అయిందనుకోండి, గెట్ ఏ సర్వీస్ నౌ ఐడీ అని మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్. ఓకే. యెస్. మనము ఈ ఫార్మ్ ఆల్రెడీ ఫిల్ చేసాం. ఇలా ఫిల్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, కంట్రీ, పాస్వర్డ్. ఓకే. I'm not a robot, I'm not a cycle. Verify. Cross. ఓకే. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత సైన్ అప్ కొట్టేసి. ఓకే. సైన్ అప్ కొట్టేస్తున్నానండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా బిఫోర్? సైన్.
Okay. So thank you. A ServiceNow ID has been created for you with this email address. ఈ ఈమెయిల్ అడ్రస్ తోటి నాకు ఒక ServiceNow డెవలపర్ అకౌంట్ క్రియేట్ అయింది అని చెప్తాను. నాకు ఇప్పుడు ఒక మెయిల్ వస్తుంటుంది అనమాట. లైక్ ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను కదా ఈ వెబ్సైట్ లోకి, ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, వెరిఫై ఈమెయిల్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ వరకు అందరూ చేశారా అండి? ఒకవేళ ఎవరైనా చేయకపోయినా కానీ మీకు వీడియో లింక్ ఇస్తాను కదండి, సో అప్పుడు వీడియో చూసైనా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. ఓకే ఓకే సార్, నేను ఇప్పుడు నా జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. 1307 yes Gmail. సో యూ కెన్ చూడండి, ఇక్కడ చూడండి, వెరిఫై యువర్ ServiceNow ఐడి అని చెప్పేసి మెయిల్ వచ్చింది. మీకు కూడా ఇలానే మెయిల్ వస్తుంది, వెరిఫై యువర్ ServiceNow ఐడి అని చెప్పేసి మెయిల్ వచ్చింది. ఓపెన్ చేయండి. చూడండి, జస్ట్ 1 minute ago వచ్చింది మెయిల్. జస్ట్ వెరిఫై యువర్ ServiceNow ఐడి అని చెప్పేసి మెయిల్ వచ్చింది. ఓకే, సో మీరు దీన్ని వెరిఫై చేయండి. వెరిఫై ఈమెయిల్ క్లిక్ చేయండి, లేదంటే ఈ లింక్ మీద అయినా క్లిక్ చేయండి, ఏదైనా సరే. నేను ఇప్పుడు వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేస్తాను. వెరిఫై ఈమెయిల్, yes, యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. వన్స్ మన ఈమెయిల్ వెరిఫై అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా లాగిన్ అయిపోతుంది. ఓకే, డైరెక్ట్ గా లాగిన్ అయిపోతుంది. ఒక్కోసారి ఏంటంటే లాగిన్ అవ్వదు అనమాట, లాగిన్ పేజ్ కి రీడైరెక్ట్ అయి ఉంటది, లాగిన్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మెయిల్ ఐడి పాస్వర్డ్ మీరు ఏదైతే అక్కడ ఇచ్చారో రిజిస్ట్రేషన్ పేజీలో, ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా లాగిన్ అయిపోయింది. వెరిఫై ఈమెయిల్ మీద కొట్టగానే, వెరిఫై ఈమెయిల్ మీద కొట్టగానే డైరెక్ట్ గా లాగిన్ అయితే ఓకే. సమ్ టైమ్స్ ఏంటంటే లాగిన్ పేజీలోనే ఉంటుంది అన్నమాట, అప్పుడు మీరు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్. ఓకే, ఎస్. చూడండి, మనం డెవలపర్ అకౌంట్ లోకి రాగానే కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. 2 questions అడుగుతారు. హలో ServiceNow, హెల్ప్ us, యూ నెవర్ ఎక్స్పీరియన్స్, డూ యూ కోడ్, మీరు కోడింగ్ చేస్తారా? ఎస్, ఐ నీడ్ ఏ డెవలపర్ ఓరియంటెడ్ ఐడి, నాకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కావాలి. నెక్స్ట్, you are ready to create something great. What best describes your job responsibilities? I'm a developer, I'm a designer, I'm a ITM. You have to select these 3 options. Thereafter, you have to read a developer site terms of this. Okay, and you can check this. You can click on finish setup. Okay, yes. So we have successfully created a ServiceNow developer account, and we have verified email. We have answered for those 2 questions. ఓకే, ఆ 2 questions కి ఆన్సర్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము డెవలపర్ అకౌంట్ మాత్రమే క్రియేట్ చేశాము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ServiceNow ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూస్తేనేమో స్టార్ట్ బిల్డింగ్ అని ఉంది, ఇక్కడ చూస్తేనేమో రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అని ఉంది. ఈ 2 ప్లేసుల్లో ఎక్కడైనా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు. బ్యాక్గ్రౌండ్ లో మనకి ServiceNow ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేసినా ఇన్స్టాన్స్ క్రియేట్ అయిపోతుంది, ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేసినా ఇన్స్టాన్స్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను ప్రస్తుతానికి రిక్వెస్ట్ ఇన్స్టాన్స్, క్లిక్ చేశాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెసింగ్ అవుతుంది. వీఆర్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్. This will only take a few seconds. Okay, setting up the instance. మనకి ServiceNow ఇన్స్టాన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ అవుతుంది. వెయిట్ చేయండి, 1 minute వెయిట్ చేయండి. ఈ లోపు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ముందు ఇదే చెప్పారండి, లాగిన్ చేసేదే చెప్పారా? అవును. ఓకే.
ఇప్పుడు సెట్టింగ్ అప్ ఇన్స్టాన్స్ అని వస్తుంది. ఇక్కడ కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే సర్వీస్ నౌ ఇన్స్టాన్సెస్ అవైలబిలిటీలో ఉంటే ఇట్లా వస్తుంది. ఒకవేళ సర్వీస్ నౌ ఇన్స్టాన్సెస్ అవైలబిలిటీలో లేకపోతే వెయిటింగ్ లిస్ట్ లో, సో యు ఆర్ ఇన్ వెయిటింగ్ లిస్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ అవైలబిలిటీ ఉంటుందో అప్పుడు మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ వర్షన్ ఆఫ్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ మీకు కావాలి అని కూడా అడగలేదు, డైరెక్ట్ గా లేటెస్ట్ వర్షన్ కే తీసుకుంటుంది. ఓకే, సమ్ టైమ్స్ అడుగుతుంది అన్నమాట ఏ వర్షన్ ఆఫ్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ కావాలి అని చెప్పేసి. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ వచ్చేసండి యూతా వర్షన్ అనమాట, UATH అనమాట వర్షన్ నేను. సో అది తీసుకోండి ఒకవేళ అడిగితే. మేబీ మీకు చూపిస్తే STU శాండియాగో చూపించదు, టోక్యో కానీ యూతా కానీ చూపిస్తుంది. సమ్ టైమ్స్ చూపిస్తే యూతా సెలెక్ట్ చేసుకుంది, అది లేటెస్ట్ వర్షన్. ఇక్కడైతే చూపించలేదు, డైరెక్ట్ గా ఇన్స్టాన్స్ క్రియేట్ అయిపోతుంది లేటెస్ట్ వర్షన్ తోటి. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ లోపు, ఇన్స్టాన్స్ క్రియేట్ అయ్యే లోపు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి మేడం. యాక్చువల్గా మీరు చెప్పినట్టే చేశాను, బట్ నేను యువర్ లాగ్డ్ ఇన్ అని వచ్చింది. సో నెక్స్ట్ నౌ గో చూజ్ యువర్ డెమో అని వస్తుంది, బట్ మీరు చెప్పిన స్క్రీన్ అయితే రాలేదు. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద share my క్లాస్ లో screen? ఎండ్ ఆఫ్ ద క్లాస్ లో ఒకసారి చూద్దాం, 7 to 7 టైం పీరియడ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మనకి చూడండి ఇక్కడ రిలీజ్ వచ్చేసి టోక్యో ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది, టోక్యో వర్షన్ ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది. సో ఓకే, బట్ పాసిబిలిటీ ఉంటే మీకు ఇక్కడ ఆప్షన్ అడిగితే యూతా వర్షన్ తీసుకోండి, మనం దీని తర్వాత అప్గ్రేడేషన్ చేద్దాము. ఏ వర్షన్ అండి? యూతా లేటెస్ట్ వర్షన్ వచ్చేసి యూతా అనమాట. ఓకే, ప్రీవియస్ వర్షన్ వచ్చేసి టోక్యో. ఇప్పుడు నాకు ఇక్కడ టోక్యో వర్షన్ సర్వీస్ ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ చూసి చెప్తున్నాను టోక్యో క్రియేట్ అవుతుంది రిలీజ్. ఓకే, ఓకే అండి, ఇది టైం పట్టేట్టుంది. సో మనము సర్వీస్ నౌ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకున్నాం మెయిన్ మెయిల్. ఓకే, ఎవరైనా క్రియేట్ చేయగలిగారా అండి? క్రియేట్ చేశారా అండి? ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది ఎవరికైనా? లేదు సార్. లేదు, టైం లేదు. టైం. అంజిరెడ్డి బ్రో అయింది నాకు. ఓకే ఫైన్. Can I share my screen? 1 minute. ఇక్కడ మనకి కూడా అయింది చూడండి, పాపప్ వచ్చేసింది. ఓకే, సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది, మనకి ఇక్కడ పాపప్ కూడా వచ్చేసింది. ఇది నా యూజర్ ఐడి, ఇది సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇవ్వాలి, ఎవరి ఇన్స్టాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. మీరు డైలీ ఈ URL-లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే URL మీకు జనరేట్ అయిందో, మీకు నేను వచ్చేసి URL-లో క్లాస్ చెప్తాను, మీకు వచ్చేసి మీకు ఏ ఇన్స్టాన్స్ URL అయితే జనరేట్ అయిందో దాంట్లోనే డైలీ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా నేను కాపీ చేస్తాను. ఎస్, ఇక్కడ మీరు ఓపెన్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్ గా ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ అనేది ఓపెన్ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ క్లిక్ చేసినా కానీ మీ ఇష్టం ఎక్కడైనా క్లిక్ చేయండి, నేను డైరెక్ట్ గా ఓపెన్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఎస్, నా సర్వీస్ లో ఇన్స్టాన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే,
చూడండి, సక్సెస్ఫుల్ గా మనం సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తాం. ఇది నా సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇవ్వాలి. ఓకే, ఇది నా సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇవ్వాలి. సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేసాం. సో మనం ఫస్ట్ టైం ఓపెన్ చేసినాం కాబట్టి వర్క్ యువర్ వే అని చెప్పేసి అడుగుతుంది అనమాట. జస్ట్ లైక్ ఎక్స్ప్లెనేషన్ కైండ్ అనమాట. దేన్ని మెనూ అంటారు ఏంటనే చెప్తుంది. సో చూడండి, మెనూస్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫిల్టర్ ఇవన్నీ అన్ని నెక్స్ట్ కొట్టేసేయండి. వాట్ ఇట్. ఓకే, ఒక్కసారి అడుగుతుంది. ఇప్పుడు మనం క్లోజ్ చేసిన విండో ఇది మన ఓవరాల్ గా మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ అంటే నేను బుక్ మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డైలీ ఓపెన్ చేస్తాను కదా, అందుకోసం బుక్ మార్క్ చేస్తున్నాను. ఓకే, సో ఇది మనకి ఓవరాల్ గా మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ సక్సెస్ఫుల్ గా లాగిన్. ఏ వర్షన్ ఆఫ్ ఇది పాపప్ క్లోజ్ చేస్తున్నానండి. ఏ వర్షన్ ఆఫ్ సర్వీస్ లో ఏ వర్షన్ క్రియేట్ అయింది మనకి సర్వీస్ లో ఇన్స్టాన్స్? టోక్యో క్రియేట్ అయింది. ఓకే, మేబీ నెక్స్ట్ క్లాస్ లో దీని లేటెస్ట్ వర్షన్ కి ఎలా మూవ్ చేయాలనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఈ రోజు జస్ట్ ఏంటంటే పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలనేది చెప్తాను. చూడండి, నేను మళ్ళీ లాగౌట్ అవుతున్నాను. ఎస్, ఇప్పుడు నేను మళ్ళీ ఇందులోకి లాగిన్ అవ్వాలంటే ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి వచ్చేసి అడ్మిన్ అండి. కాపీ పాస్వర్డ్. లాగిన్. ఓకే, ఈ విధంగా లాగిన్ చేస్తుంది. చూడండి, ఇది ఆటోమేటెడ్ పాస్వర్డ్. ఓకే, సో డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంది. మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం ఈ పాస్వర్డ్ కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఇన్స్టాన్స్ కి పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నాను. ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ కి పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి ఒకసారి. సో ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఉంది కదా, యూజర్ ఐకాన్. సో దీని మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ చేంజ్ చేసే ప్రాసెస్ ఇక్కడ ఈ యూజర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, సో చూడండి, ఫస్ట్ మనకి స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రొఫైల్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నీకు చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. చేంజ్ పాస్వర్డ్ కింద లింక్ ఉంది చూడండి, చేంజ్ పాస్వర్డ్ అని. సో ఈ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ పాస్వర్డ్. ఎస్, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓల్డ్ పాస్వర్డ్. సో కాపీ చేసుకోండి ఇక్కడ నుంచి ఓల్డ్ పాస్వర్డ్. ఇది ఓల్డ్ పాస్వర్డ్ అవుతుంది. Then paste it here. Okay. Next, old password ఇచ్చిన తర్వాత న్యూ పాస్వర్డ్ నేను మళ్ళీ training@123 నే చేస్తున్నాను. టీ క్యాపిటల్ లెటర్ అంటే training@123 టీ క్యాపిటల్ లెటర్ ఇచ్చి. ఓకే, training@123 ఇఫ్ పాసిబుల్ మీరు కూడా ఇదే ఇచ్చుకోండి. ఫర్దర్ గా నేను ఎప్పుడైనా మీ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వాలంటే హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్, training@123 ఇచ్చింది. నేను ఇప్పుడు ఇంకా చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, చేసాను. చేంజ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్. ఓకే, పాస్వర్డ్ అనేది చేంజ్ అయింది. లేటెస్ట్ గా మనం ఏదైతే ఇచ్చామో దాన్ని.
ఒకసారి చెక్ చేద్దాం పాస్వర్డ్ చేంజ్ అయిందో లేదో. ఒకసారి ఇక్కడ నుంచి నేను లాగౌట్ అవుతున్నాను. లాగౌట్ అయ్యాను. సో ఇక్కడ అడ్మిన్ ఇస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి training@. ఓకే, లాగిన్ అవుతాను. చూడండి, నేను సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిపోయాను. అంటే పాస్వర్డ్ సక్సెస్ఫుల్ గా చేంజ్. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఇక్కడ వరకు యూజర్ నేమ్ ఎప్పుడు అడ్మిన్ అనే ఉండాలి సార్. యూజర్ నేమ్ అడ్మిన్ అనే ఉంటుందండి బై డిఫాల్ట్. అది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అది ఫర్దర్ గా మీకు తెలుస్తుంది. యూజర్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకొని తెలుస్తుంది ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడు అడ్మిన్ గానే వదిలేస్తాను. ఇప్పుడు అడ్మిన్ కానీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. బ్రో, చెప్పండి. ఈ పాస్వర్డ్ చేంజ్ చేస్తుంటే ఓల్డ్ అండ్ న్యూ పాస్వర్డ్ కెనాట్ బి ది సేమ్ అని వస్తుంది. అవును, మేబీ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అదే పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఇస్తున్నట్టున్నారు. అంతేనా? అవునవును, అది training@123 ఓల్డ్ది. ఇప్పుడు కొత్త మార్చమంటారా మళ్ళీ? training@123 అంటే ఆల్రెడీ పాస్వర్డ్ చేంజ్ చేశారు, మళ్ళీ సెకండ్ టైం చేంజ్ చేస్తుంటే అలా వస్తుంది. అంతేనా? అంతే. కాదు, ఇదే ఫస్ట్ టైం చేంజ్ చేయటం. ఇది మామూలుగా ఈ ప్రొఫైల్లో ఫస్ట్ టైం అయితే స్టార్టింగ్ లో ఆటో జనరేటెడ్ పాస్వర్డే ఉంటుంది. ఓకే, అది ఇవ్వాలి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇందాక నాకు పాపప్ వచ్చినప్పుడు నేను కాపీ చేసుకున్నాను ఏది యూజర్ ఐడి పాస్వర్డ్. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపీ చేసుకోలేదు అనుకోండి, ఆ పాస్వర్డ్ ఎలా చూడాలి అంటే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మేనేజ్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్ అని ఉంటుంది చూడండి. మేనేజ్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇదిగో ఇట్లా కనిపిస్తుంది అన్నమాట పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర. ఓకే, డెవలపర్ అకౌంట్ లోకి వెళ్ళి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇంకేమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఏదైనా స్క్రీన్ షేర్ చేసేది ఉంటే సెక్షన్స్ చివర్లో చూద్దాం. 7 to 7:20 టైం పీరియడ్. ఓకే, ఓకే ఫైన్. సో మనం ఒకసారి ఈ ఇన్స్టాన్స్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసాము, పాస్వర్డ్ చేంజ్ చేసాము. ఓకే, ఇప్పుడు ఈ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ గురించి, ఈ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఏదైతే మనం క్రియేట్ చేసామో, ఈ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ మీరు ఒక 10 hours కనుక ఓపెన్ చేయకపోతే, మీరు ఈ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ని 10 hours కనుక ఓపెన్ చేయకపోతే స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. 10 hours కనుక ఓపెన్ చేయకపోతే స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. స్లీప్ మోడ్ లోకి వెళ్ళిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సర్వీస్ నౌ ఇన్స్టాన్స్, అనదర్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను. నేను ఎస్టర్డే క్లాస్ చెప్పిన తర్వాత ఇంక ఇది ఓపెన్ చేయలేదు, ఇట్లా వస్తుంది యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ హైబర్నేటింగ్ అని చెప్పేసి వచ్చి లాగిన్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా వస్తే స్లీప్ మోడ్ లో ఉన్నట్టు. మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి. ఇలా ఉంటది అన్నమాట స్క్రీన్. ఓకే, యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ హైబర్నేటింగ్ అని చెప్పేసి వస్తుంది స్క్రీన్. ఓకే అండి, అందరికి అర్థమైందా? సో మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒక 10 hours కింద యూజ్ చేయకపోతే, అంటే మనం ఒక 10 hours వరకు మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ లో లాగిన్ అవ్వకపోతే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది, హైబర్నేటింగ్ అని చెప్పేసి. ఎవరి ఇన్స్టాన్స్ హైబర్నేటింగ్ అని చెప్పేసి అప్పుడు మనం ఏం చేయాలంటే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ని వేకప్ చేసుకోవాలి. వేకప్ ఎలా చేసుకోవాలి? జస్ట్ developer.servicenow.com లోకి లాగిన్ అయిపోతే సరిపోతుంది. డెవలపర్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోతే విత్ ఇన్ 1 or 2 minutes లో మన ఇన్స్టాన్స్ మళ్ళీ వేకప్ అయిపోతుంది. మనం యూజ్ చేసుకోవచ్చు మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ని. ఓకే అండి, ఇది అర్థమైంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ స్లీప్ మోడ్ లోకి వెళ్తే ఒక 10 hours యూజ్ చేయకపోతే ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇట్లా చూపించి డైరెక్ట్ గా లాగిన్ పేజ్ కి వెళ్ళిపోతుంది. ఓకే, లాగిన్ పేజ్ కి వెళ్ళినప్పుడు సైన్ ఇన్ పేజ్ కి వెళ్ళినప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీరు ఈ
డెవలపర్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి క్రియేట్ చేసాం కదా డెవలపర్ అకౌంట్. ఆ అకౌంట్ లోకి లాగిన్ అవ్వగానే మీ సర్వీస్ నో ఇన్స్టాన్స్ వేకప్ అయిపోతుంది. ఒక 1 or 2 minutes లో వేకప్ అయిపోతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ మీ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకేషన్కి వెళ్ళారు. ఓకే, ఒక 10 days ఓపెన్ చేయలేదు. మీరు ఒకేషన్కి వెళ్ళారు, ఒక 10 days మీ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఓపెన్ చేయలేదు. మీకు మీ సర్వీస్ నో ఇన్స్టాన్స్ అనేది పోతుంది, ఇంకా అవైలబిలిటీలో ఉండదు మీ దగ్గర. ఓకేనా, మీ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒక 10 days కింద కంటిన్యూస్ గా ఓపెన్ చేయకపోతే మీ సర్వీస్ నో ఇన్స్టాన్స్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైందా అండి ఇది అందరికి? ఎస్. ఎస్ బ్రో. ఓకే, సో మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒక 10 days ఓపెన్ చేయకపోతే ఇంకా ఈ ఇన్స్టాన్స్ మనతో ఉండదు. ఓకే, ఇది వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనం సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఓపెన్ చేయాలి అనుకుంటే, సమ్ టైమ్స్ మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎవరి ఇన్స్టాన్స్ హైబర్నేటింగ్ అని వస్తుంది కదా, దీనికి బదులు ఎవరి ఇన్స్టాన్స్ ఇన్ మెయింటెనెన్స్ అని వస్తుంది. ఎక్కడైనా చూపించవచ్చు, లేదంటే మీకు ఇక్కడైనా చూపించవచ్చు. ఎవరి ఇన్స్టాన్స్ ఈజ్ ఇన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది కదా, ఆన్లైన్ కి బదులు ఎవరి ఇన్స్టాన్స్ ఈజ్ ఇన్ మెయింటెనెన్స్ అని చూపిస్తుంది. మెయింటెనెన్స్ అని చూపించినప్పుడు మనం ఏమీ చేయలేమన్నమాట. ఇంకా సర్వీస్ నో ఇన్స్టాన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం తప్పితే ఏం చేయలేము మన సైడ్ నుంచి. ఓకే, ఎవరి ఇన్స్టాన్స్ ఈజ్ ఇన్ మెయింటెనెన్స్ అని కనుక వస్తే సమ్ సర్వీస్ నో కంపెనీ సైడ్ సమ్ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ మీద సమ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మెయింటెనెన్స్ అని వస్తుంది. అప్పుడు మనం ఏమీ చేయలేమన్నమాట, ఆ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ని యాక్సెస్ చేసుకోలేము. ఈవెన్ అది రావడానికి కూడా మనం ఏమీ చేయలేము అన్నమాట. సో ఆ ఇన్స్టాన్స్ మళ్ళీ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. అది మేబీ 1 day పట్టొచ్చు, 2 days పట్టొచ్చు, 8 to 10 days కూడా పట్టొచ్చు, చెప్పలేము. ఓకే, అర్థమైందండి? సో ఆ మెయింటెనెన్స్ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం ఏదైతే సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఇవ్వాలి ఇది ఇక్కడ యూజ్ చేస్తున్నామో, ఈ ఇన్స్టాన్స్ అనేది క్లౌడ్ లో ఇన్స్టాలేషన్ అయి ఉంటుంది. సమ్వేర్ సర్వీస్ నో కంపెనీ రిలేటెడ్ సర్వర్స్ లో సమ్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఆ సర్వర్ మెయింటెనెన్స్ టైంలో ఏంటంటే సమ్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తారు వాళ్ళ సైడ్ నుంచి. సో అప్పుడు మన ఇన్స్టాన్స్ మెయింటెనెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఆ మెయింటెనెన్స్ నుంచి మళ్ళీ బయటకి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ సర్వర్ మళ్ళీ ప్రాపర్ గా పిక్ అయినప్పుడు మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ మళ్ళీ అవైలబిలిటీలోకి వస్తుంది. ఓకేనా, మనం ఇక్కడ 3 యూస్ కేసెస్ చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒక 10 hours కనుక మనం వర్క్ చేయకపోతే స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని వేకప్ చేసుకోవాలి. స్లీప్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు ఏమైనా వస్తుంది, ఎవరి ఇన్స్టాన్స్ ఈజ్ హైబర్నేటింగ్ అనే ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఇమ్మీడియట్ గా లాగిన్ పేజ్, డెవలపర్ అకౌంట్ లాగిన్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. వన్స్ మీరు లాగిన్ అయ్యి ఒక 2 minutes వెయిట్ చేస్తే మీ ఇన్స్టాన్స్ వచ్చేస్తుంది, మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు ఇన్స్టాన్స్. సారీ గైస్. సెకండ్ వన్, మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒక 10 days కనుక ఓపెన్ చేయకపోతే ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ వెళ్ళిపోతుంది మనతో ఉండకుండా. ఓకే, ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ అనేది వెళ్ళిపోతుంది. సో విత్ ఇన్ 10 days అట్లీస్ట్ ఒకసారైనా మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఓపెన్ చేస్తుంటే ఆ ఇన్స్టాన్స్ కంటిన్యూస్ గా మనతో ఉంటుంది. ఓకే, థర్డ్ యూస్ కేస్, సమ్ టైమ్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఇది ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన, ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, సమ్ టైమ్స్ ఏంటంటే మెయింటెనెన్స్ అని కనిపిస్తుంది అనమాట. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే సర్వీస్ నో కంపెనీ సర్వర్స్ లో మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయి ఉంటుందో ఆ ఇన్స్టాన్స్ అనేది మెయింటెనెన్స్ లోకి వెళ్ళి ఉంటుంది. అప్పుడు ఇక్కడ కూడా మెయింటెనెన్స్ అని కనిపిస్తుంది సమ్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు సర్వర్స్ లో. సో అలా మెయింటెనెన్స్ అని వచ్చినప్పుడు మనం ఇంకా వెయిట్ చేయడమే, అది ఎంత టైం అయినా పట్టవచ్చు, మన చేతుల్లో ఏముండదు. ఆ ఇన్స్టాన్స్ ఎప్పుడు వస్తుంది అనేది 1 day లో రావచ్చు, 2 days లో రావచ్చు, మేబీ 10 days టైం కూడా పట్టవచ్చు. ఓకే,
అందరికీ అర్థమైంది కదండి ఈ 3 యూస్ కేసెస్. సారీ ఇప్పుడు 10 days ఓపెన్ One చెప్తే వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడు మళ్ళీ Ten- మనకు సేమ్ ఇన్స్టెన్స్ కావాలంటే ఏం చేయాలండి? సేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఇన్స్టాన్స్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ మీకు రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ బటన్ వస్తుంది, లేకపోతే ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ అని కనిపిస్తుంది. దీని మీద కానీ క్లిక్ చేస్తే సేమ్ ప్రొసీజర్. మళ్ళీ మీరు ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, సేమ్ ప్రొసీజర్. రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ విత్ ఇన్ 1 or 2 minutes లో మీకు మళ్ళీ కొత్త సర్వీస్ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఓకే, మనం ఇప్పుడు సపోజ్ వర్క్ చేసింది ఏదో ఉంటది కదా, ఆ డేటా అంతా ఉంటుందా అండి? ఉండదు కదా. సో బేసిక్ గా అండి అప్ టు ప్రీవియస్ వర్షన్ అండి, అప్ టు టోక్యో వర్షన్ అన్నమాట. ప్రీవియస్ వర్షన్, ఈ వర్షన్స్ గురించి మనం రేపు క్లాస్ లో డిస్కషన్ జరుగుతుంది. ఓకే, ఆహా. అప్ టు టోక్యో వర్షన్ వాళ్ళు బ్యాకప్ ఇచ్చేవాళ్ళు, ఇది ఒక 7 days వరకు. ఓకే, ఆహా. సో బట్ ప్రజెంట్ అయితే బ్యాకప్ ఇవ్వడం లేదు. ఓకే. ఓకే, బ్యాకప్ ఏమీ ఉండదు. ప్రీవియస్ గా ఉండేది, సో అది తీసేశారు. ప్రజెంట్ అయితే లేదు బ్యాకప్. నిజంగా బ్యాకప్ ఇవ్వకపోతే అది కష్టమే అవుతుంది కదండి. ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. మీ డేటా వాళ్ళు ఎందుకు బ్యాకప్ పెట్టుకోవాలి? ఓకే. ఓకే, ప్రీవియస్ గా ఇచ్చేవాళ్ళు, సో లాస్ట్ వర్షన్ నుంచి తీసేశారు. మరి నిజంగా అలా ఫాలోఅప్ లేకపోతే మనం తర్వాత చేయడం కష్టం అవుతుందేమో. రైట్, ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ ఏదైతే చెప్తున్నామో ఇదంతా కూడా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్. రియల్ టైమ్ లో ఇవేమి ఉండవు అన్నమాట. ఓకే, రియల్ టైమ్ లో ఇవేమి ఉండవు. మనము ఒక లైసెన్స్డ్ సర్వీస్ లో ఇన్స్టాన్స్ యూజ్ చేస్తున్నాము అంటే కంపెనీకి అమౌంట్ పే చేసి బ్యాకప్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు సర్వీస్ లో వాళ్ళు. ఓకే, సర్వీస్ లో కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఏమైనా ఇష్యూస్ వస్తే. అర్థమైందా? ఒక ఇన్స్టెన్స్ ఎన్ని డేస్ వరకు యూజ్ చేయొచ్చు? ఎన్ని డేస్ అని ఏముంటదండి, మీరు డైలీ కనుక వర్క్ చేస్తుంటే లైఫ్ లాంగ్ ఉంటది. లైక్ ఓకే. నేను ఒక సర్వీస్ లో ఇన్స్టెన్స్ ఆల్మోస్ట్ 2018 నుంచి 2021 వరకు యూజ్ చేశాను. 2021 లో కూడా ఏంటంటే నేను ఒక 15 days లీవ్స్ లో ఉన్నాను, లైక్ వెకేషన్ లో ఉన్నాను. అప్పుడు ఆ ఇన్స్టాన్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల పోయింది అనమాట. అదర్వైజ్ మేబీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండేది అనమాట. అర్థమైందా? ఓకే, ఇంకోటి అది మరి వర్షన్ చేంజ్ అయిపోతుందా ఆటోమేటిక్ గా ఇన్ ఇయర్స్? లైక్ మనకేంటంటే ఎప్పుడు కూడా సర్వీస్ లో ఇన్స్టాన్స్ లేటెస్ట్ 3 versions లోనే ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి యూతా వర్షన్, ప్రీవియస్ వర్షన్ వచ్చేసి టోక్యో, అంతకు ముందు వర్షన్ వచ్చేసి శాండియాగో. మాక్సిమం శాండియాగో వరకు యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు యూతా వర్షన్ రిలీజ్ అయిన తర్వాత శాండియాగోలో ఉండేంత వరకు ఓకే, అంతకంటే ముందు వర్షన్ ఉండాలంటే ఉండదు. ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతుంది మీరు చేయకపోతే. ఓకే, మీరు అప్గ్రేడేషన్ చేయకపోతే ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతుంది లేటెస్ట్ వర్షన్ కి. ఓకే అండి? ఓకే. ఓకే, సో మీన్ వైల్ మనం కూడా సర్వీస్ ఇన్స్టాన్సెస్ ఇయర్లీ అప్గ్రేడేషన్ చేసుకుంటూ ఉంటాము మన ఆర్గనైజేషన్స్. ఇయర్లీ కానీ ట్వైస్ ఇన్ 2 years ఒకసారి కానీ అప్గ్రేడేషన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రోజు ఇవి చూసేద్దాము. ఇంట్రడక్షన్ రేపు చెప్పుకుందాము. ఓకే, మళ్ళీ వీటి దగ్గరికి రావడం ఎందుకు. ఎస్, మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇన్స్టాన్స్ లో మీకు కొన్ని అప్లికేషన్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన ఫంక్షనాలిటీస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ యాక్టివేట్ ప్లగిన్ అనే దాని మీద క్లిక్ చేసి ఈ ఫంక్షనాలిటీస్ ని యాక్టివేట్ చేసేసుకోవచ్చు మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కి. ఓకే అండి, అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాము. డిస్కవరీ అనేది ఒక మాడ్యూల్ ITOM లో. ఓకే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందో చెప్తున్నాము. సో ఇది కావాలి మనకి, దీనికి రిలేటెడ్ ఫంక్షనాలిటీ కూడా కావాలనుకుంటున్నాం
సర్వీస్ జస్ట్ యాక్టివేట్ చేసుకుంటే ఆ ఫంక్షనాలిటీ మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో వచ్చేసింది. ఓకేనా? ఇది యాక్టివేట్ ప్లగిన్. లైక్ యాక్టివేట్ ప్లగిన్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. వన్స్ ప్లగిన్ యాక్టివేట్ అయిపోతే ఆ ఫంక్షనాలిటీ మనకి అవైలబిలిటీలో ఉంటుంది మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఓకే, ఎస్. నెక్స్ట్ మేనేజ్ ఈమెయిల్ ప్రాపర్టీస్. మేనేజ్ ఈమెయిల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ చూడండి, లైక్ ServiceNow instance can send and receive email. To enable or disable email sending and receiving, click the toggle. సో మీ ServiceNow instance కి ఈమెయిల్ సెండ్ చేయాలి, మీ ServiceNow instance నుంచి యూజర్స్ కి ఈమెయిల్ సెండ్ చేయాలి, లేకపోతే యూజర్స్ నుంచి మీ ServiceNow instance కి మెయిల్స్ ని రిసీవ్ చేసుకోవాలి అంటే మేనేజ్ ఈమెయిల్ ప్రాపర్టీస్ దగ్గర ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రీవియస్ గా ఎలా ఉండేదంటే అండి, ఈ ప్రాపర్టీ ఎనేబుల్ చేస్తే మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ లో మన పర్సనల్ డెవలపర్ ఈ ఇన్స్టాన్స్ నుంచి యూజర్స్ కి మెయిల్స్ సెండ్ చేయడం, యూజర్స్ నుంచి మెయిల్స్ మన ServiceNow ఇన్స్టాన్స్ కి రావడం అనేది ఉండేది. ఇప్పుడు అది తీసేశారు. టోక్యో వర్షన్ తోటి ఈ ఈమెయిల్ సెండింగ్ రిసీవింగ్ తీసేశారు అనమాట. పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో అది వర్క్ అవ్వదు ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, సో దానికి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి, మేనేజ్ ఈమెయిల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎనేబుల్ ఈమెయిల్ ప్రాపర్టీస్, ఈమెయిల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ అనేది ఎనేబుల్ చేస్తాం. ఓకే, ప్రీవియస్ గా ఏంటంటే ఇది ఎనేబుల్ కనుక మనం చేసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్టాన్స్ నుంచి మెయిల్స్ వెళ్ళడం రావడం జరిగేది. ఇప్పుడైతే రావడం లేదు, అది ఆపేశారు ఆ ఫంక్షన్, ఆ ఫీచర్ కూడా. ఓకే, నెక్స్ట్ మీకు ఆ ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్స్ మీకు ఉంటాయి. లైక్ నోటిఫికేషన్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, లైక్ ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి. ఆ కాన్సెప్ట్ అప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ రిలీజ్ ఇన్స్టాన్స్. రిలీజ్ ఇన్స్టాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే, ఎస్ నాకు ఈ ServiceNow ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ServiceNow ఇన్స్టాన్స్ వద్దనుకుంటున్నాను, నాకు ఎందుకో నచ్చలేదు, డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, నా రీజన్స్ నాకు అయ్యో ఉండొచ్చు, నాకు వద్దనుకుంటున్నాను ఆ ServiceNow ఇన్స్టాన్స్. నువ్వు రీజన్ ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రిలీజ్ ఇన్స్టాన్స్ అని కొట్టండి, మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైందండి? రిలీజ్ ఇన్స్టాన్స్ అంటే మన ServiceNow పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఏదైతే క్రియేట్ అయిందో ఈ ఇన్స్టాన్స్ నాకు వద్దు అనుకుంటే ఇక్కడ రిలీజ్ ఇన్స్టాన్స్, ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిలీజ్ ఇన్స్టాన్స్ మీకు క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాన్స్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే ఓకే ఫైన్. జనరల్ గా కొంతమంది అడుగుతుంటారు, ఒక ఈమెయిల్ ఐడి తోటి ఎన్ని ServiceNow ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఒక ఈమెయిల్ ఐడి తోటి ఒక ServiceNow ఇన్స్టాన్స్ మాత్రమే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఈమెయిల్ ఐడితో ఒక ServiceNow ఇన్స్టాన్స్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది రిలీజ్ ఇన్స్టాన్స్. నెక్స్ట్ రిమూవ్ డెమో డేటా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఎప్పుడైతే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నామో సో మన ఇన్స్టాన్స్ తో పాటు సమ్ డెమో డేటా కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఇన్సిడెంట్స్ అని ఉంది చూడండి, సమ్ డేటా కూడా వస్తుంది. వెయిట్, లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా అంతా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 67 రికార్డ్స్. మనకి ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి అప్లికేషన్ కూడా కొన్ని రికార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ డెమో డేటా, మన అండర్స్టాండింగ్ పర్పస్. నాకు ఆ డేటా వద్దు అనుకున్నాను, ఇక్కడ రిమూవ్ డెమో డేటా అని క్లిక్ చేయాలి. రిమూవ్ డెమో డేటా అని క్లిక్ చేస్తే ఆ డేటా ఏదైతే మనకి మన ServiceNow ఇన్స్టాన్స్ తో పాటు వచ్చిన డెమో డేటా అది వెళ్ళిపోతుంది, ఆ డేటా ఇంకా కనిపించదు మనకి. ఓకే, అర్థమైందండి? ఎస్. నెక్స్ట్ చేంజ్ యూజర్ రోల్. మీకు ఇక్కడ అడ్మిన్ అనే ఉండాలి ఆల్వేస్. మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఒక రోల్ వచ్చేసి ఇక్కడ డెవలపర్ అకౌంట్ లో అడ్మిన్ అనే ఉండాలి. మీరు యాప్ ఇంజన్ స్టూడియో క్రియేటర్ రోల్ కనుక ఉందనుకోండి, మీకు అన్ని అప్లికేషన్స్ కనిపించవు, మీరు కోడింగ్ చేయలేరు అనమాట. ఓకే, సో ఖచ్చితంగా అడ్మిన్ రోలే ఉండాలి ఇక్కడ, గుర్తు
గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనము 2 క్వశ్చన్స్ అడిగింది కదండి, వాటికి ఆన్సర్ చేసే దాన్ని బట్టి ఇక్కడ రోల్ అనేది ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. ఓకే, మీకు ఒకవేళ ఎవరికైనా యాప్ ఇంజిన్ స్టూడియో క్రియేటర్ రోల్ కింద ఏమన్నా వచ్చిందనుకోండి, మీరు ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోండి రోల్ అడ్మిన్ రోల్కి. ఓకే, అడ్మిన్ రోల్కి చేంజ్ చేసుకోవాలి. కొంతమంది ఏమంటుంటారంటే లైక్ సార్ మీ స్క్రీన్ మీరు క్లాస్ లో చెప్పిన స్క్రీన్ డిఫరెంట్ గా ఉంది, మాకు కనిపించే స్క్రీన్ డిఫరెంట్ గా ఉంది అని కూడా కొంతమంది కంప్లైంట్ రైట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏ రోల్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు నేను క్లాస్ లో చెప్పే నావిగేషన్స్ స్క్రీన్ మీరు మీ ఇన్స్టాన్స్ లో చూసే స్క్రీన్ డిఫరెంట్ గా ఉంది అంటే ప్రాబ్లం ఇక్కడ ఉంది అనమాట. రోల్ దగ్గర రోల్ చేంజ్ చేసుకోవాలి అడ్మిన్ రోల్కి. ఓకే, నెక్స్ట్ మేనేజ్ ఇన్స్టాన్స్. మేనేజ్ roles ఇన్స్టాన్స్. ఎస్ చెప్పండి. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అన్నట్టు ఈ అడ్మిన్ రోల్ కి ఇంకోటి యాప్ అడ్మిన్ ఇంజిన్. రోల్ అంటే లైక్ అడ్మిన్ రోల్ అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ కోడింగ్ అంతా చేయొచ్చు. యాప్ ఇంజిన్ స్టూడియో అనేది రీసెంట్ లేటెస్ట్ 3 versions తో వచ్చింది. ఆ యాప్ ఇంజిన్ స్టూడియో ఏంటంటే నో కోడ్ లో కోడ్ అనేది ఫాలో అవుతుంది. సో డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది లైక్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేది. ఓకే, ఓకే, అదనమాట డిఫరెన్స్. మనం ఇక్కడ క్లాస్ లో చెప్పుకున్నది ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఎస్ మనం కోడింగ్ కూడా చేయాలి క్లాసెస్ లో, అందుకని అడ్మిన్ రోల్ ఉన్న సర్వీస్ ఇన్స్టాన్స్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కి ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేస్తాను. ఏమని ఇచ్చాను, training@123 అని చెప్పేసాను. బట్ నేను ఆ పాస్వర్డ్ మర్చిపోయాను. నేను ఏమి ఇచ్చాను నాకు గుర్తులేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మరి పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వడం ఎలా? ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తుంటేనేమో తీసుకోవట్లేదు. ఎందుకని మనం ఆల్రెడీ పాస్వర్డ్ చేంజ్ చేసాం. ఆ చేంజ్ చేసిన పాస్వర్డ్ ఏమో గుర్తులేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ పాస్వర్డ్ ఇక్కడ రీసెట్ చేసుకోవాలి. చూడండి, రీసెట్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేస్తే మీరు చేంజ్ చేసిన పాస్వర్డ్ పోతుంది, ఈ పాస్వర్డ్ ఇవి పోయి కొత్త యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా అండి? మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్ ని రీసెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చే రీసెట్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్ అని కొట్టండి. ఇదే ఫార్మాట్ లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ అయిపోతుంది. యూజర్ నేమ్ ఆల్వేస్ అడ్మిన్ ఉంటుంది, పాస్వర్డ్ కొత్తది క్రియేట్ అయిపోతుంది. సో ఆ పాస్వర్డ్ తోటి మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వచ్చు. తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చూసాం ఎలా చేంజ్ చేయాలనేది. ఓకే, అర్థమైందా అండి? ఓకే, సారీ, యాక్చువల్ గా మనం లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాతే కదా మేనేజ్ ఇన్స్టెన్స్ అన్న ఏదైనా లాగిన్ అయ్యి ఎంటర్ అయిన తర్వాతే కదా మనం ఇది ఈ విండో ఓపెన్ చేసి చూడగలుగుతాము. చూడండి, మనం ఇప్పుడు ఉన్నది డెవలపర్ అకౌంట్ అంటారు. developer.service.com లో ఉంది. నేను చెప్పేది పర్సనల్ డెవలపర్ అకౌంట్, పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ గురించి. ఈ ఇన్స్టాన్స్ లో ఈ ఇన్స్టాన్స్ పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోతే మనం డెవలపర్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఇక్కడ రీసెట్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్. ఓకే, అర్థమైందంటే ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నాము. అందులో సమ్ వర్క్ చేశాను, కొంత వర్క్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే నాకు ఈ ఇన్స్టాన్స్ వద్దు, లేకపోతే నేను చేసిన వర్క్ నాకు ఈ ఇన్స్టాన్స్ లో వద్దు, మళ్ళీ కొత్త ఇన్స్టాన్స్ లాగా కావాలి నాకు అని అనిపించింది. అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇదే ఇన్స్టాన్స్ నంబర్ కావాలా, లేకపోతే కొత్త ఇన్స్టాన్స్ నంబర్ తోటి ఫ్రెష్ ఇన్స్టాన్స్ రావాలా అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ మీద సెలెక్ట్ చేసుకుని ఎస్ కీప్ మై ఇన్స్టాన్స్ అని చెప్పేసి ఇక్కడ రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ చేశారనుకోండి, నా ఇన్స్టాన్స్ నంబర్ సేమే ఉంటది. బట్
నేను ఇప్పటి వరకు ఏమైతే చేంజెస్ చేశాను నా పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ లో అవన్నీ పోతాయన్నమాట. అర్థమైందా అండి ఈ ఆప్షన్? ఓకే. ఓకే, నేను ఇప్పటి వరకు చేసిన చేంజెస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఫ్రెష్ ఇన్స్టాన్స్ లాగా వస్తుంది మళ్ళీ. ఓకే, అదే నో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు అసలు కంప్లీట్ గా ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఐడినే పోయి కొత్త సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఐడి తోటి మళ్ళీ వస్తుంది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఓకే, ఓకేనా? ఒకవేళ ప్రీవియస్ ఇన్స్టాన్స్ లోవి కొత్త ఇన్స్టాన్స్ లోకి అంటే కొత్త ఇన్స్టాన్స్ లో కొన్ని ఉన్నాయి, ప్రీవియస్ ఇన్స్టాన్స్ లో కొన్ని ఉన్నాయి అనుకోండి, ఆ ప్రీవియస్ ఇన్స్టాన్స్ లో కొత్త న్యూ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుని దానిలోకి ఫార్వర్డ్ చేసుకోవడం అలా ఏమన్నా అది ఉంటుందా? అది మీరు కొత్త ఇన్స్టాన్స్ పాత ఇన్స్టాన్స్ అని ఏమి ఉండదండి. ఒక మెయిల్ ఐడి తోటి ఒక సర్వీస్ ఇన్స్టాన్స్ మాత్రమే మీరు ఆపరేట్ చేయగలరు. ఓకే, ఇక్కడ ఛాన్సే లేదన్నమాట. కొత్త ఇన్స్టాన్స్ పాత ఇన్స్టాన్స్ ఛాన్సే లేదు. ఓకే, ఎట్ ఏ టైం మీరు ఒక సర్వీస్ ఇన్స్టాన్స్ ని యూటిలైజేషన్ చేసుకోగలరు ఒక మెయిల్ ఐడి. కరెక్ట్. అంటే వన్స్ అది వైప్ అయిన అలా తర్వాత మాత్రమే బ్యాకప్ ఎగ్జాక్ట్లీ. లాగా అడుగుతుంది. బ్యాకప్ అనేది ఉండదండి ఇక్కడ. ఇది వరకు ఉండేది, ఇప్పుడు ఉండదు, ఇప్పుడు లేదన్నమాట. ఓకే, సో వన్స్ మనం అది డిలీట్ చేస్తే అందులో ఉన్నదంతా డిలీట్ అయిపోతే మళ్ళీ కొత్తగా వస్తుంది. కొత్తగా ఫ్రెష్ గా వస్తుంది సర్వీస్ ఇన్స్టాన్స్. ఓకే, ఓకే ఫైన్. నెక్స్ట్ అప్గ్రేడ్ ఇన్స్టాన్స్. అప్గ్రేడ్ ఇన్స్టాన్స్ చూడండి, మన సర్వీస్ ఇన్స్టాన్స్ వచ్చేసి టోక్యోలో వచ్చింది మనకి. ఓకే, సమ్ టైమ్స్ ఏంటంటే మనము రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేసాం కదా సర్వీస్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడానికి. కొన్నిసార్లు ఈ స్క్రీన్ అడుగుతుంది, ఈ స్క్రీన్ కూడా అడుగుతుంది అనమాట. ఓకే, లైక్ ఈ రెండు చూపిస్తుంది. మీరు లేటెస్ట్ వర్షన్ యూతా కాబట్టి యూతా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బట్ మన కేసులో ఈ స్క్రీన్ అయితే చూపించలేదు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, ఎస్, ఇది అప్గ్రేడేషన్. లేటెస్ట్ వర్షన్ కి అప్గ్రేడేషన్ చేసుకోవాలంటే ఈ అప్గ్రేడ్ ఇన్స్టాన్స్ లో దీని మీద క్లిక్ చేసి అప్గ్రేడ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ అయిపోతుంది. ఓకే, ఇది మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ అప్గ్రేడ్ అవ్వడానికి మినిమం 3 hours టైం పట్టింది. మినిమం 3 hours టైం పట్టింది. మనం చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ అప్గ్రేడ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేసి ఉంటే చాలు. ఆటోమేటిక్ గా మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ అనేది లేటెస్ట్ వర్షన్ నుంచి అప్గ్రేడ్ అయిపోతుంది. సో ఈ రోజు ఎండ్ ఆఫ్ ద క్లాస్ లో నేను అప్గ్రేడ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేస్తాను. అశోక్ మ్యూట్ లో పెట్టండి. అశోక్, ఐఫోన్ ఎవరండి? ఐఫోన్ నాదే. ఇది నేమ్ చేంజ్ చేయడానికి క్లాస్ జరిగేటప్పుడు అవ్వట్లేదు, ఆప్షన్ ఓకే, రేపటి నుంచి మీ నేమ్ తోటి పెట్టుకోండి, లేదంటే అటెండెన్స్ మిస్ అవుతారు. ఓకే, నేను డైలీ క్లాస్ లో అటెండెన్స్ తీసుకుంటాను. ఓకే ఓకే ఓకే, సో ఇది అప్గ్రేడేషన్ చెప్పండి. రియల్ టైం అప్గ్రేడ్ చేయాలంటే ఎట్లా, రియల్ టైం ఎట్లా ఉంటుంది? చెప్తాను వాటి అక్కడికి వస్తాను. ఈ 2 ఆప్షన్స్ చూపించి మీకు చెప్తాను అది. ఓకే, నెక్స్ట్ వ్యూ హిస్టరీ చూడండి. మనము మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ మీద ఏమైనా చేస్తే, లేకపోతే ఏమైనా ప్లగిన్స్ యాక్టివేషన్ చేసుకుంటే, ఏమైనా ఇన్స్టాన్సెస్ రీసెట్ చేస్తే, పాస్వర్డ్స్ రీసెట్ చేస్తే అంతా హిస్టరీ అంతా ఇక్కడ ఉంటుంది. మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ మీద చేసే ప్రతి యాక్టివిటీ ఇక్కడ క్యాప్చర్ అవుతుంది ఇన్స్టాన్స్ హిస్టరీ. ఓకే, లైక్ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ లైక్ ఈ URLs హెల్ప్ అవుతాయి థియరీ. ఓకే, లైక్ ఇది కమ్యూనిటీ URL, ఇది వచ్చేసి డాక్స్ URL, docs.developer.servicenow.com లో ఇవ్వాలి. మనకి ఏమైనా గైడెన్స్ కావాలంటే ఇక్కడ దొరకదు. ఓకే, నెక్స్ట్ చూడండి, అట్లాగే మీకు మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ లో కూడా మీకు కరెంట్ వర్షన్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ STATS.2 అని కొడితే STATS ఈ ఆప్షన్ మీకు ఫర్దర్ గా వస్తుంది. మేబీ 10 classes తర్వాత చెప్పుకుంటాము. సో ఇది దీని మీద క్లిక్ చేస్తే మీకు వర్షన్ నేమ్ చూడవచ్చు. చూడండి, ఇన్స్టాన్స్ నేమ్ ఇది, బిల్డ్ నేమ్ టోక్యో. లేటెస్ట్ మన కరెంట్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ వర్షన్ వచ్చేసండి టోక్యో వర్షన్ అన్నమాట. టోక్యో, ఓకేనా? మన కరెంట్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ వర్షన్ వచ్చేసి టోక్యో. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే డెవలపర్ అకౌంట్ లోకి వెళ్ళేసి నేను అప్గ్రేడేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఎస్ అశోక్, రియల్ టైంలో అప్గ్రేడేషన్ ఎలా చేస్తారు అంటే మనకి సర్వీస్ నో వాళ్ళది ఒక URL ఉంటుంది, సర్వీస్ నో కంపెనీ వాళ్ళది, support
support.service-now.com something. now.com. One minute. Spelling. Spelling mistake. So ఓకే, మనం ఈ support.servicenow.com అనే వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. ఇది అప్గ్రేడేషన్ చేయడానికి పలానా టైంలో నాకు నా సర్వీస్ నో ఇన్స్టాన్స్ అప్గ్రేడ్ చేయాలి ఈ వర్షన్ నుంచి ఈ వర్షన్ కి అని చెప్పేసి. ఓకే, సో ఆటోమేటిక్ గా అప్గ్రేడేషన్ అయిపోతుంది ఒక 3 hours లో. ఓకే అశోక్, అది ఆ support.servicenow.com లోకి ఎవరు లాగిన్ అవ్వగలరు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక రియల్ టైమ్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాము, మనకి ప్రాజెక్ట్ ట్యాగ్ అయింది, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ఆ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ కానీ, లేకపోతే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన స్క్రమ్ మాస్టర్ కానీ, లేకపోతే టీమ్ లీడ్ కానీ మీకు hi.servicenow అదే support.servicenow.com పోర్టల్లో యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తారు మీ 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 క్లయింట్ మెయిల్ అడ్రస్ తోటి, ఓకే. ఓకే. మీరు ఆ మెయిల్ ఐడి, మీ ఆర్గనైజేషన్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాంతో లాగిన్ అయ్యి చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయొచ్చు. అయితే ఈ అప్గ్రేడేషన్ కి చేంజ్ రిక్వెస్ట్ ఎవరు క్రియేట్ చేస్తారు రియల్ టైమ్ లో అంటే, మేబీ సర్వీస్నో ఆర్కిటెక్ట్, మేబీ ప్రాజెక్ట్ మేనేజర్, మేబీ టీమ్ లీడ్. ఓకే, వీళ్ళు చేస్తారండి మాక్సిమం కేసెస్. మామూలుగా టీమ్ మెంబర్స్ ఎవరు కూడా చేయడానికి ఉండదు. ఓకే అండి. ఓకే. సో ఇక్కడ అప్గ్రేడేషన్ అనేది హ్యూజ్ చేంజ్ అని కూడా చెప్పొచ్చు. సో అందుకని ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదనమాట. ఖచ్చితంగా సర్వీస్ ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళే చేస్తారు. టీమ్ లీడ్ కూడా కాదు ఇంకా చెప్పాలంటే. ఇంకా లీస్ట్ కేసులో ఏదైనా చేయాలి అంటే టీమ్ లీడ్, అంతకు మించి ఉండదు అనమాట. టీమ్ లీడ్ కూడా చెయ్యడు 100%. ఆర్కిటెక్ట్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ చేస్తారు ఇది. ఓకే, ఎస్, అది రియల్ టైమ్ లో ప్రొసీజర్ అనమాట. సో ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. మన ఇన్స్టాన్స్ వచ్చేసి టోక్యోలో ఉంది. ఇప్పుడు నేను యూతాకి అప్గ్రేడ్ చేస్తాను. చూడండి, అప్గ్రేడ్ ఇన్స్టాన్స్ అప్గ్రేడ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అప్గ్రేడ్ అవుతూ ఉంది. ఓకే, ఒక 3 hours టైం పడుతుంది. 3 hours టైం పట్టిన తర్వాత నాకు ఒక పర్సనల్ డెవలపర్, ఈ మెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యాను కదా డెవలపర్ అకౌంట్ తోటి, ఆ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది అనమాట. మీ ఇన్స్టాన్స్ సక్సెస్ఫుల్ గా లేటెస్ట్ వర్షన్ యూతాలోకి అప్గ్రేడ్ అయిపోయింది అని చెప్పేసి మెయిల్ వస్తుంది వన్స్ అప్గ్రేడేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ గురించి? ఈ రోజు మొత్తం మనం పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ గురించే చెప్పుకున్నాము. మీరు ఇన్స్టెన్స్ ఒకటి బిల్ చేయమన్నారు కదా, సో నేను ఒకసారి స్క్రీన్ షేర్ స్క్రీన్ షేర్ చేయండి. 1 minute అటెండెన్స్ తీసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. గైస్, క్లాస్ డైలీ ఎగ్జాక్ట్ గా 6 AM కి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, 6 AM కి కనెక్ట్ అవ్వండి. ఈ రోజు కూడా 4 minutes 5 minutes వెయిట్ చేశాను. నేమ్ చేంజ్ చేయడానికి రావట్లేదండి. ఏం అది నేమ్ చూసుకో. అండి? జూమ్ నేమ్, ఏంటండి జూమ్ నేమ్ ఫుల్ జూమ్ నేమ్ నా నేమ్ పెట్టడానికి రావట్లేదండి. అందుకని ఇప్పుడు ఇక్కడ పార్టిసిపెంట్స్ అని ఉంది కదండి, 1 minute పార్టిసిపెంట్స్ అని ఉంది కదా కింద, ఓకే, దాని మీద క్లిక్ చేయండి. వచ్చింది. ఐఫోన్ అని ఉంది కదా మీ అకౌంట్ దగ్గర, ఐఫోన్ దగ్గర 3 dots వస్తాయి చూడండి, అక్కడ క్లిక్ చేస్తే రీనేమ్ అని ఉంటది. రీనేమ్ మీద పెట్టేసి మీ నేమ్ టైప్ చేసి చేంజ్ అని కొట్టండి. ఓకే, ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చి చూడండి. ఓకే, నెక్స్ట్ ఓకే అండి. క్లాస్ ఇప్పటితో స్టాప్ చేస్తున్నాను. రేపు క్లాస్ లో వచ్చేసి సర్వీస్ నౌ ఇంట్రడక్షన్ చెప్తున్నాం. సర్వీస్ నౌ ఇంట్రడక్షన్ లైక్ సర్వీస్ నౌ మళ్ళీ మనం ఎందుకు యూజ్ చేయాలి, దాని యొక్క హిస్టరీ ఏంటి, ఏమేమి వర్షన్స్ ఉన్నాయి సర్వీస్ నౌలో. ఓకే, అసలు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఏమేమి ఇన్స్టాన్సెస్ ఉంటాయి, లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని ఉంటాయి కదా, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాము. అట్లాగే కొన్ని యూస్ఫుల్ లింక్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం.
ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఫ్రీ టైం కనుక ఉంటే డైరెక్ట్ గా యూజర్ ఇంటర్ఫేస్ స్టార్ట్ చేసేస్తాను. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే మనము ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో ఏ ఏరియాని ఏమని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని ఏమని కాల్ చేస్తాం ఈ ఏరియాని. ఇక్కడ కంటెంట్ చూపించే ఏరియా ఉంది, ఈ ఏరియాని మనం ఏమని కాల్ చేస్తాము. ఈ ఐకాన్ ఏమని కాల్ చేస్తాము, ఈ ఐకాన్ ఏమని కాల్ చేస్తాము. ఇది అన్నమాట. ఇవి డిస్కస్ చేసుకున్నాం యూజర్ ఇంటర్ఫేస్ లో. టైం ఉంటుంది. ఓకే ఈ రోజు ఈ రోజు రికార్డింగ్ పంపిస్తారండి మా మెయిల్ ఐడి అవన్నీ మీకు సెండ్ చేస్తే? చూడండి, ఎస్టర్డే మీ అందరికి చెప్పానండి, మీ డీటెయిల్స్ నా మెయిల్ ఐడికి పంపించమని చెప్పేసి. సర్వీస్ నౌ ట్రైనింగ్ 2018@gmail. ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ పంపించాలి. నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్. ఓకే, లైక్ ఫోన్ నెంబర్ ఇదండి నా వాట్సాప్ నెంబరు. సో మీ డీటెయిల్స్ ఈమెయిల్ వాట్సాప్ కింద పంపించండి. లేదండి, మెయిల్ ఐడికే పంపించండి. ఓకే, మీ మెయిల్ ఐడి ఈమెయిల్ ఐడికి పంపించండి. సో మీ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ పంపించండి. ఎందుకంటే క్లాస్ నోట్స్ అనేది వాట్సాప్ లో అయినా పంపిస్తాను, లేకపోతే ఈమెయిల్ ద్వారా అయినా పంపిస్తాను. ఓకే ఓకే ఓకే. ఎస్టర్డే అయితే ఒక 3 to 4 మెంబర్సే పంపించారు మెయిల్ ఐడీస్. సో వాళ్ళకి ఆల్రెడీ క్లాస్ నోట్స్ పంపించాను, వీడియో లింక్ కూడా పంపించాను. ఫస్ట్ 5 days ఈ క్లాస్ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింక్ పంపిస్తాను. నెక్స్ట్ 6th క్లాస్ ఆన్వర్డ్స్ మనకి గూగుల్ డ్రైవ్ లో పంపిస్తాను. ఓకే ఓకే అండి. ఓకే ఫైన్. సార్ చెప్పండి శాంతి గారు. ఫస్ట్ స్టార్ట్ బిల్ అని వచ్చింది. నేను అది స్క్రీన్ షేర్ క్రియేట్ చేయండి. చేయడం 1 minute స్క్రీన్ షేర్ చేయండి. నేను స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తున్నాను. అక్కడ కింద షేర్ స్క్రీన్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద click అది చేయండి. ఉంది. నెక్స్ట్ అది క్లిక్ చేసిన తర్వాత సర్వీస్ నౌ డెవలపర్ యాప్ సంథింగ్. మీకు అది క్లిక్ చేసిన తర్వాత 1 minute మీకు అది క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్, వైట్ బోర్డు, ఐఫోన్, ఐప్యాడ్, హోమ్ ఇట్లా ఉన్నాయి కదండి, డిఫరెంట్ ఆప్షన్స్. అలా షేర్ స్క్రీన్ అని అన్నప్పుడు సర్వీస్ నౌ డెవలపర్ యాప్ ఇంజిన్ స్టూడియో అలా వస్తుంది నాకు. 1 minute చూపిస్తాను. షేర్ ఇందాక కరెంట్ వర్షన్ ఏం ఆప్షన్ చెప్పారు? స్టాట్ డాట్ STATS. ఓకే, STATS. ఓకే. ఓకే రైట్. షేర్ అవుతుందా అండి? కావట్లేదు. సో చూడండి, మీకు ఇట్లా స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఇక్కడ స్క్రీన్ స్క్రీన్ లోనే అంటే 2-3 విండోస్ ఓపెన్ చేశాను. సో ఏ విండో మీరు షేర్ చేయాలనుకుంటున్నారని ఆప్షన్ అడిగింది, నేను షేర్ చేశాను. యాప్ ఇంజిన్ లేదండి, జస్ట్ ఆ స్క్రీన్ అనే దాని మీద క్లిక్ చేసి షేర్ బటన్ క్లిక్ చేయండి. మీ స్క్రీన్ మాకు కనిపిస్తుంది. స్టాప్ షేర్ చేస్తాను. మీ స్క్రీన్ అయితే షేర్ చేయట్లేదండి, కనిపించట్లేదు. ఓకే, నేనైతే చేశాను. యాప్ ఇంజిన్ షేర్ చేశానండి. ఎస్, ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఓకే, ఫస్ట్ స్టార్ట్ బిల్డింగ్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ 1 minute ఈ స్క్రీన్ అండి. వచ్చింది. ఓకే, సో మీరేంటంటే రోల్ యాప్ ఇంజిన్ స్టూడియో రోల్ తీసుకున్నారు. అక్కడ మనం చెప్పుకున్నాం కదా, మేనేజ్ రోల్ అని చెప్పేసి ఆప్షన్ చెప్పుకున్నాం కదండి. అక్కడ మీ రోల్ వచ్చేసి యాప్ ఇంజిన్ స్టూడియో రోల్ ఉంది, అది చేంజ్ చేసుకోండి. ఓకే, ఇందాక చెప్పిన ఆప్షన్స్ లో చేంజ్ చేసుకోవాలి అంటున్నారా? చేంజ్ చేసుకోండి. అడ్మిన్ రోల్ పెట్టేస్తే మీకు మన నార్మల్ స్క్రీన్ వస్తుంది. ఓకే, సర్వీస్ నో స్క్రీన్. ఓకే, ఒకసారి అది చేంజ్ చేసి చూడండి. దీని నుంచి బ్యాక్ కి వెళ్ళాలి. అయితే బ్యాక్ కి వెళ్ళేది ఏముండదండి. ఇది మళ్ళీ 1 minute. ఇది తన పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ అంటే ఇలా వచ్చింది. ఓకే,
సో ఎందుకు ఇలా వచ్చిందంటే తన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ రోల్ వచ్చేసి యాప్ ఇంజన్ స్టూడియో రోల్ సెలెక్ట్ అయ్యి ఉంది. ఇది డెవలపర్ ఆప్షన్స్, డెవలపర్ అకౌంట్. ఓకే. తను మళ్ళీ హ్మ్. ఆ రోలు అడ్మిన్ కి చేంజ్ చేసి ఒకసారి అప్ టు .service-now.com వరకే URL నుంచి రీఫ్రెష్ చేస్తే నార్మల్ గా మనకి స్క్రీన్ ఎలా వస్తుందో అలానే వస్తుంది. అడ్మిన్ రోల్ తోటి వస్తుంది ఇన్స్టాన్స్. ఓకే, రోల్ చేంజ్ చేయడానికి ఇప్పుడు బ్యాక్ వెళ్ళడానికి ఉండదా అండి దీనికి? ఇప్పుడు రోల్ చేంజ్ చేయాలంటే ఇది ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. ఇందులో బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడానికి ఒక URL లోకి లాగిన్ అయ్యారు కదా, developer.servicenow.com లోకి. ఆ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి తర్వాత 1 మినిట్ అంటే నేను చూపిస్తాను. తనది స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తాను. చూడండి, కనిపిస్తుందా స్క్రీన్ నాది? సో ఇది డెవలపర్ అకౌంట్. ఇక్కడికి లాగిన్ అయిన తర్వాత చేంజ్ యూజర్ రోల్ అని ఉంటుందండి. ఇది అదే చేంజ్ చేశాను యాక్చువల్గా ఇప్పుడు నేను. సో అది మళ్ళీ ఎలా చూసుకోవాలి? చేంజ్ చేసి సేవ్ చేశారా అండి? చేంజెస్ సేవ్ చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ దాన్ని మీ ఇన్స్టాన్స్ URL ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. service-now.com వరకే సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసుకోండి URL. ఓకే, చేసుకున్నారా? మీ ఇన్స్టాన్స్ ఓకే నా ఇన్స్టెన్స్ ఉంది కదా, అంతవరకు సెలెక్ట్ చేసుకొని పక్క ట్యాబ్ లో ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయండి. మీకు స్క్రీన్ వచ్చేస్తుంది. నార్మల్ అడ్మిన్ రోల్ తోటి వచ్చేస్తుంది. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, పర్ఫెక్ట్. ఇంకేమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే డిస్కనెక్ట్ అవుదాం. ఓకే, డిస్కవరీ కూడా చెప్తారా? నేను డిస్కవరీ లేదండి, మన క్లాస్ లో వచ్చేసి ఓన్లీ ITSM మాడ్యూల్ కవర్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ లో కోడింగ్, సర్వీస్ కెటలాగ్, ఇంటిగ్రేషన్స్ ఇవి కవర్ అవుతాయి. ఓకే, డిస్కవరీ లైక్ ఆల్రెడీ సర్వీస్ నౌ మీద వర్క్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది డిస్కవరీ. ఓకే, మీరు సర్వీస్ నౌ లో బిగినర్ అయితే డిస్కవరీ నేర్చుకోవడానికి ఉండదు. వన్స్ అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే 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 Bro, చెప్పండి. I have shared my details with you. Okay, please check and confirm. Okay. Once I received your details through mail, so definitely you will get today class video and class notes. Okay. Yeah, and please send yesterday recording and definitely. notes also. Definitely. Thank you. Okay, guys. Thank you, everyone. So we'll meet tomorrow with service term introduction class. Okay. ఇది క్లాసెస్ ఎవ్రీడే మండే టు ఫ్రైడే ఆర్ లైక్ సాటర్డే సండే ఉంటుందా? క్లాస్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే ఉంటది. మార్నింగ్ 6 AM to 7:20 AM. ఓకే, మండే టు సాటర్డే మార్నింగ్ 6 AM to 7:20 AM. 6 to 7 AM మన రెగ్యులర్ క్లాస్ జరుగుతుంది. 7 to 7:20 క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ లైక్ క్వరీస్ ఇవి ఉంటాయి. ఓకే, సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను మధ్యలో ఎప్పుడైనా లీవ్ తీసుకుంటే దాన్ని సండేస్ లో కంపెన్సేట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎప్పుడైనా ఒక వీక్ డేస్ లో లీవ్ తీసుకున్నా అనుకోండి, ఆ క్లాస్ సండే రోజు చెప్తాను, అలా చెప్పుకుంటాను. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కువ లీవ్స్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, నాకు మీకు మామూలుగా జనరల్ గా ఈ ట్రైనింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ 2.5 months కి ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడైనా ఎక్కువ లీవ్స్ తీసుకుంటే నేను మీకు ఆ డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ చేస్తాను, ఒక 1 week 3 days అట్లా. ఓకే, కంటెంట్ మీకు చెప్పే కంటెంట్ లో అయితే కాంప్రమైజ్ అయ్యేది ఏమి ఉండదు. ఏ కంటెంట్ అయితే చెప్పాలనుకుంటానో మొత్తం చెప్తాను. ఓకే.
ప్రతిరోజు ఇదే మీటింగ్ ఐడి, ఇదే పాస్వర్డ్, క్లాస్ లాగిన్. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బ్రో, బై.